అలనాడు బ్రహ్మ మానవుల తలరాతలు రాయడంలో కాస్త అలసిపోయి తలనొప్పితో ఉంటే సరస్వతీదేవి తీవ్రంగా ఆలోచించి పాలకడల నుండి పాలను, శివుని తలపైనున్న గంగమ్మ నడిగిన నీళ్లను, అలాగే ఊటీ ఉద్యానవనం నుండి తేయాకును, మన్మధుని చెరుకు విల్లు నుండి చక్కెరను రప్పించి అన్నీ కలిపి బాగా రంగరించి అగ్ని సాక్షిగా కాచి వడబోసి ఇచ్చిందో చక్కని చిక్కని టీ. అది తాగిన బ్రహ్మ ఆనాటి నుండి ఈనాటి దాకా రెస్టు లేకుండా సృష్టి కొనసాగిస్తూనే ఉన్నాడు. అంతటి మహత్తున్న ఈ టీకే మరో పేరు ఛాయ్ మేరా భాయ్. ఈ టీ చరిత్రను నోరారా చెబుతాను, నోరూరేలా వినుకోయి.